నమస్కారం అండి. సింహరాశి వారు మీ జీవితంలో గత కొంతకాలంగా మీరు అనుభవించిన ఆ అవమానాలు కానీ, ఆ ఒత్తిడి కానీ, ఆ నిశ్శబ్దం కానివ్వండి, వీటన్నిటికి కూడా ఈ జూన్ 15, 16, 17 తేదీల్లో ఒకే ఒక్క సమాధానం దొరకబోతుంది. 59 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ గ్రహాల కూటమి మీ గతాన్ని తుడిచిపెట్టి కొత్త చరిత్ర రాయడానికైతే సిద్ధమైందండి. కేవలం పూజలు చేస్తే అదృష్టం రాదండి. సైంటిఫిక్గా జ్యోతిష శాస్త్రానికి గమనిస్తే జూన్ 15 నుంచి 17 తేదీలు సింహరాశి వారికి ఒక గోల్డెన్ విండో, అంటే దాదాపు 59 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అరుదైన గ్రహాల కూటమి మీ కెరియర్ని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఒకేసారి మార్చేయబోతుందండి. జీవితం ఒక్కోసారి మనం ఊహించని మలుపులు తీసుకుంటూ ఉంటుంది. జూన్ 15 నుంచి 17 తేదీల మధ్య సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు కేవలం గ్రహాల కదలికలు మాత్రమే కాదు. ఇది ఒక మహాయోగం అండి. 59 ఏళ్ల తర్వాత బుధుడు, గురుడు, శుక్ర గ్రహాలు ఒకే రేఖలోనికి రావడం అంటే విశ్వం మీకు ఒక కొత్త ద్వారం తెరుస్తుందని అర్థం. ఈ గ్రహాల కలయిక మీ మెదడులోని ఆలోచన విధానాన్ని, మీలోని ఇన్నర్ ఎనర్జీని అద్భుతంగా మార్చబోతుంది. సింహరాశి అంటేనే రాజసం. అలాంటిది మీకు గురువు మేధస్సును, శుక్రుడు భౌతిక సౌకర్యాన్ని, బుధుడు కమ్యూనికేషన్ను ఒకేసారి ఇస్తున్నారండి. జూన్ 15, 16, 17 తేదీలో మీరు ఆఫీస్లో మాట్లాడే ప్రతి మాట, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం బంగారు ఫలితాలనైతే ఇస్తుంది. ఇది మీలోని నాయకత్వ లక్షణాలను అందరికీ తెలిసేలాగా చేసే సమయం. సమాజంలో మీకు దక్కాల్సిన గుర్తింపు ఈ 3 రోజుల్లోనే లభిస్తుంది. ప్రమోషన్ గురించి మీరు ఎన్నాళ్ళుగానో చూస్తున్న ఆ శుభవార్త ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును చూసి ఆశ్చర్యపోయేలాగా మీ ప్రజెంటేషన్ అయితే ఉండబోతుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న జీవిత పాఠం గుర్తుంచుకోవాలి. అధికారం, పదవి వచ్చినప్పుడు గర్వం కంటే వినయం గొప్ప ఆభరణం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఇది మీ ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందండి. గ్రహాలు ఒకవైపు రాజయోగాన్ని ఇస్తున్నాయంటే మరోవైపు మీరు ఆ బాధ్యతలను ఎలా మోస్తున్నారో కూడా పరీక్షిస్తాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని ఈ గ్రహాల కలయిక తిరిగి ఇస్తుంది. ఈ 3 రోజులు కూడా మీరు ఒక శక్తివంతమైన అయస్కాంతం లాగా మారతారండి. ఎవరిని చూసినా మీ వైపు ఆకర్షితులు కావాల్సిందే. వ్యాపారస్తులకు ఇది ఇన్వెస్ట్మెంట్స్కి కాదండి, ప్రాజెక్టులను లాక్ చేయడానికి సరైన సమయం. మీ మాటలో ఉండే చతురత, మీ ఆలోచనలో ఉండే స్పష్టత, ఈ రెండే మీకు విజయానికి పునాదులన్నమాట. గతాన్ని తలుచుకుని బాధపడటం ఆపేయండి. ఎందుకంటే వర్తమానంలోని ఈ 3 రోజులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం, అది చిన్నదైనా పెద్దదైనా, ఇప్పుడు 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. మీ వ్యక్తిగత విశ్లేషణగా నేను ఒకటి చెప్పగలనండి. ఈ యోగం అందరికీ రాదు. ఇది కేవలం విశ్వం మీకు ఇస్తున్న ఒక అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఓపికతో ఉండండి, సమయాన్ని గౌరవించండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. మీరు కోరుకుంటున్న ప్రశాంతత, మీరు ఆశిస్తున్న గౌరవం అన్నీ కూడా ఈ జూన్ 15, 16, 17 తేదీలలో మీ కళ్ళ ముందే కనిపిస్తాయండి. సింహరాశి వారు పుట్టుకతోనే నాయకులు. 10 మందికి భరోసా ఇచ్చే స్థానంలో ఉంటారు. కానీ తమ బాధను చెప్పుకోవడానికి, తమ భుజం మీద ఉన్న భారాన్ని పంచుకోవడానికి వారికి ఎవరూ దొరకరండి. బయటికి నవ్వుతూ కనిపించినా లోపల వారు పడే వేదన ఎవరికీ అర్థం కాదు. సింహరాశి వారి హృదయం ఎంతో విశాలమైనది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు. కానీ ఆ నమ్మకమే వారికి అతిపెద్ద శాపంగా మారుతుంది. వెన్నుపోటు పొడిచేవారే వారి జీవితంలో ఎక్కువగా కనిపిస్తారు. ఇది వారిని మానసికంగా కృంగదీస్తుందండి. మీరు అబద్ధం చెప్పలేరు. మీకు అనిపించింది ముఖం మీద చెప్పేస్తారు. ఈ నిజాయితీ వల్లే ఆఫీస్లో కానీ, కుటుంబంలో కానీ మీకు వ్యతిరేకంగా చాలామంది కుట్రలు చేస్తున్నారు. మీరు మంచే చేసినా అది ఎదుటి వారికి అహంకారంగా కనిపిస్తుంది. మీరు అవమానపడితే ఆ విషయాన్ని 10 మందికి చెప్పుకోరు. లోపలే ఆ విషయాన్ని మింగేసి మౌనంగా ఉండిపోతారు. ఈ మౌనమే మిమ్మల్ని మరింత ఒంటరిని చేస్తుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఈ ఒంటరితనం, ఈ ఆవేదన రెట్టింపు అవుతాయండి. సింహరాశి వారి ఓటమిని అస్సలు జీర్ణించుకోలేరు. అది కెరియర్ కావచ్చు, వ్యక్తిగత బంధము కావచ్చు. అందుకే చిన్న అపజయం ఎదురైనా కూడా అది వారికి పెద్ద ఆపదలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సూర్యుడు కూడా అస్తమించినప్పుడల్లా చీకట్లోనికి వెళ్తాడు, కానీ మళ్ళీ ఉదయిస్తాడు. మీ కష్టాలు కూడా అంతేనండి. జూన్ 15 నుంచి గ్రహాలన్నీ మీ పక్షాన ఉన్నాయి. మీరు పడ్డ అవమానాలు, మీరు అనుభవించిన కష్టాలు, ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరిచే పాఠాలు. ఈసారి మీరు కేవలం గెలవడమే కాదండి, మీ రాజసాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సమయం కూడా వచ్చింది. ఇక పాత జ్ఞాపకాలతో, పాత బాధలతో పడుకోవడం ఆపేయండి. సింహం ఎప్పుడూ వేట కోసం సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మీ వంతు. జూన్ 17 నుంచి సింహరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. నా వ్యక్తిగత విశ్లేషణలో నేను గమనించిన విషయం ఏంటంటే, ఈ 3 రోజులు కూడా మీ జాతక చక్రంలో ఒక గోల్డెన్ విండో లాంటిది. ఒకవైపు వ్యయ స్థానంలో గురువు విదేశీ యోగాన్ని,
శుభ ఖర్చులను సూచిస్తుంటే, మరోవైపు 11వ ఇంట మీ రాస్యాధిపతి సూర్యుడు అడుగుపెట్టడం ఒక అరుదైన ఆర్థిక విజయానికి సంకేతం అండి. సైంటిఫిక్గా చెప్పాలి అంటే గ్రహాలు ఈ అలైన్మెంట్ మీ ఆలోచనలో స్పష్టతను, పనిలో వేగాన్ని పెంచుతుంది. మీరు కోరుకున్న ఆశయాలు నెరవేరడానికి, ప్రభుత్వ పనులు సులభంగా పూర్తి కావడానికి ఇదే సరైన సమయం. ఈ 3 రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న పని కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలకు పునాది కాబోతుంది. జూన్ 21న కుజుడు 10వ ఇంట దిగ్బలం చెందడానికి ముందే ఈ 15, 17 తేదీల మధ్య మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వృత్తి జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్తుందండి. ఆఫీస్లో మీ మాటే వేదవాకు కావాలి అంటే ఈ రోజుల్లో మీరు ప్రదర్శించే సంయమనమే మీకు ఆయుధం. నిజానికి జీవితం అంటే కేవలం రావడం పోవడం కాదండి. మనం ఎంత ఎదిగినా ఆ ఎదుగుదలను ఎంత పరిణతితో స్వీకరిస్తామనేది ముఖ్యం. విదేశాలకు వెళ్లాలని మీ కల ఇప్పుడు నెరవేరే దిశగా సాగుతుంది. కుటుంబంలో జరిగే శుభకార్యాల కోసం మీరు చేస్తున్న ఖర్చు మీ మనసుకి ఒక తృప్తిని ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక జీవిత పాఠాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎంత ధనం వస్తున్నా, ఎంత పేరు వస్తున్నా ఆ గర్వం మీ వ్యక్తిత్వాన్ని కప్పేయకూడదు. సూర్యుడు రాభస్థానంలో ఉన్నప్పుడు మీ కీర్తి పెరుగుతుంది, కానీ ఆ కీర్తికి వినయం తోడైతే అది శాశ్వతంగా అవుతుంది. అయితే ఈ గ్రహాల కలయిక మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తుందండి. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, అదృష్టం అనేది సిద్ధంగా ఉన్న మనసుకే దక్కుతుంది. ఈ 3 రోజులు మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంచండి. ఎందుకంటే ఈ విశ్వం మీకు ఏది కోరుకుంటే దాన్ని మీకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు, ఇంట్లో సంతోషం ఇవన్నీ ఒకేసారి వస్తున్నప్పుడు వాటిని ఎలా నిలబెట్టుకుంటారన్నది మీ తెలివితేటలకు పరీక్ష అండి. మీ ఆత్మవిశ్వాసమే మీ రాజసం, మీ కష్టమే మీ విజయానికి మార్గం. ఈ యోగ కాలంలో మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి, భవిష్యత్తుపై నమ్మకాన్ని ఉంచండి. మీరు అనుకున్నది సాధించే శక్తి మీకే ఉంది. ఎందుకంటే మీరు సింహరాశి వారు. మీలోని ఆ రాజసాన్ని, ఆ పట్టుదలను బయటకు తీయండి. ఈ జూన్ 15 నుంచి 17 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త చరిత్రను రాయబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. అయితే జూన్ 15 నుంచి 17 తేదీల మధ్య సింహరాశి వారి జాతక చక్రంలో ఒక అసాధారణమైన కాస్మిక్ అలైన్మెంట్ చోటు చేసుకుంటుంది. నా విశ్లేషణలో నేను గమనించిన కీలకమైన విషయం ఏంటంటే ఈ 3 రోజులు కూడా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. మీ లగ్నాధిపతి సూర్యుడు సరిగ్గా ఇదే సమయంలో 11వ ఇంట్లోకి అడుగు పెడుతూ లాభస్థానాన్ని బలోపేతం చేస్తున్నారండి. సైంటిఫిక్గా జ్యోతిష్యాన్ని చూస్తే గనక 10వ ఇంట్లో దిగ్బలం పొందిన సూర్యుడు మీకు అప్పటికే అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 11వ ఇంట్లోకి ప్రవేశించి మీ కోరికలన్నింటినీ నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు 12వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉండి విదేశీ యోగాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంటే, మరోవైపు 11వ ఇంట్లో బుధుడు స్వక్షేత్రంలో ఉండి మిత్రుల ద్వారా మీకు అద్భుతమైన ఆదాయ మార్గాలను చూపిస్తున్నారు. జీవితం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదండి. ఈ గ్రహాల అమరిక మీకు నేర్పుతున్న అతిపెద్ద జీవిత పాఠం ఏంటంటే మనం చేసే ప్రతి శుభ ఖర్చు, మనం తీసుకునే ప్రతి ఆధ్యాత్మిక నిర్ణయం మన భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ 3 గ్రహాల బలం మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వదండి. ఈ 3 రోజుల్లో మీరు ఎవరితో ఒప్పందాలు కుదుర్చుకున్నా, లేదంటే ఏ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టినా దానికి ప్రభుత్వ మద్దతు కానీ, ఉన్నత అధికారుల ఆశీస్సులు కానీ ఖచ్చితంగా లభిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ విజయం మీ గర్వానికి చిహ్నం కాకూడదండి, మీ పరిణతికి నిదర్శనం కావాలి. ఎందుకంటే శుక్రుడు 12వ ఇంట్లో గురువుతో కలిసి ఉన్నప్పుడు మీరు విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు విచక్షణతో ఉండాలి. విదేశాలకు వెళ్లాలనే కలలు కనేవారికి ఈ 15 నుంచి 17 తేదీల మధ్య ఒక ఖచ్చితమైన సమాచారం అయితే రావచ్చండి. ఇక వృత్తిపరంగా చూస్తే గనక మీ కీర్తి శిఖరాగ్రానికి చేరుతుందండి. జూన్ 21 నాటికి కుజుడు 10వ ఇంటికి వెళ్ళబోతున్నాడు. అంటే ఆ విజయానికి ఇప్పుడే పునాది పడుతుందన్నమాట. నిజానికి సింహరాశి వారి ఆత్మవిశ్వాసానికి ఈ గ్రహాల శక్తి తోడైతే ఎదురే ఉండదండి. మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను మీరు చూసి భయపడకండి. అవి మీలోని ప్రతిభను బయటకు తీసేందుకు వస్తున్న పరీక్షలు మాత్రమే. ఈ 3 రోజులు మీరు మీ మనసులోని కోరికలను స్పష్టంగా విశ్వానికి తెలియజేయండి. ఎందుకంటే మీ లగ్నాధిపతి సూర్యుడు మీ పక్షాన ఉన్నాడు. మిత్రులారా, నేను మీకు హామీ ఇస్తున్నాను, ఈ జూన్ నెలలో మీరు పడే ప్రతి అడుగు కూడా ఒక కొత్త విజయానికి ఆరంభం అండి. అష్టమ శని ఉన్నా సరే మీరు ఆ కర్మను దాటి ముందుకు వెళ్లే శక్తిని గురువు గారు మీకు ప్రసాదిస్తున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఆత్మవిశ్వాసంతో, వినయంతో గెలుపు వైపు అడుగులు వేయండి. ఈ కాలం మీకోసం వచ్చింది. దీనిని మీ సొంతం చేసుకోండి.
ఎవరైనా కొత్త భాగస్వామిని నమ్మే ముందు కాగితాలపై రాసుకోవడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా విచక్షణతో ఉండడం చాలా ముఖ్యం. జీవితం అంటే కేవలం దూకుడు మాత్రమే కాదు, సమయానుకూలమైన జాగ్రత్త కూడా. మీ తెలివితేటలతో మీరు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తారు, కానీ మీ రాజసం దెబ్బతినకుండా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడండి. ఈ 3 రోజుల్లో మీరు మీ పనిని ఆరాధనగా మార్చుకోండి. అప్పుడు మీరు ఆశించిన ప్రమోషన్ లేదా వేతన పెంపు ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, గతంలో మీరు పడ్డ కష్టానికి ఈ కాలం మీకు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ 15, 16, 17 తేదీల్లో మీ కమ్యూనికేషన్ పవర్ను, మీ లీడర్షిప్ను పదును పెట్టండి. భవిష్యత్తులో మీరు సాధించబోయే గొప్ప విజయాలకు ఈ రోజులే మాస్టర్ ప్లాన్ కాబోతున్నాయండి. ఎమోషనల్ ట్రాప్స్లో పడకుండా వాస్తవికతను గమనిస్తూ మీరు అడుగు ముందుకు వేయండి. సింహరాశి వారి పట్టుదల, శ్రమ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి. నమ్మకంతో ముందుకు సాగండి. అయితే మీ వృత్తి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతుందండి. ఈ జూన్ నెలలో మీ జీవితంలో జరగబోయే అత్యంత ముఖ్యమైన మార్పు కేవలం గ్రహాల వల్ల వచ్చే ధనలాభం కాదండి, మీ ఆత్మకు దొరకబోయే ముక్తి. ఎన్నో ఏళ్లుగా మీ మనసును ఒక మూలల దాచుకుని ఉన్న ఆ పాత జ్ఞాపకాలు, ఆ పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని నొప్పి, ఇవన్నీ ఈ నెలలో ఒక ముగింపు దశకు చేరుకున్నాయండి. చూడండి, విశ్వం చాలా తెలివైనది. ఒక అసంపూర్ణ బంధం లేదంటే ఒక వ్యక్తి, వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మీకు ఎన్నో ప్రశ్నలు మిగిల్చి వెళ్లారు. నేను ఎందుకు మోసపోయాను? నా ప్రేమలో లోపం ఎక్కడ ఉంది? ఆ వ్యక్తికి నన్ను అర్థం చేసుకునే అవకాశం లేదా? ఇలాంటి ప్రశ్నలు మీ మనసుని ఎప్పుడు కూడా ఒక చీకటి గదిలో బంధించి ఉంటాయి. కానీ జూన్ 15, 16, 17 తేదీల మధ్య ఆ చీకటి గదిలోకి ఒక వెలుగు ప్రవేశించబోతుంది. ఆ వ్యక్తి నుంచి మీకు ఒక మెసేజ్ రావచ్చు, లేదంటే ఆ వ్యక్తి గురించి ఒక నిజం మీకు తెలియచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోనికి మళ్ళీ ప్రేమికుడుగానో లేదంటే స్నేహితుడిగానో రావడం లేదండి, ఒక పాఠం ముగింపును ప్రకటించడానికి వస్తున్నారు. ఇప్పుడు మీ ముందు 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి, పాత కోపంతో ఆ వ్యక్తిని నిలదీయడం. 2, మీరు ఎదిగిన సింహంలా ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఆ కథకు ఫుల్ స్టాప్ పెట్టడం. మీరు 2వ మార్గాన్ని ఎంచుకుంటే ఆ క్షణం నుండి మీ జీవితంలో అద్భుతాలు మొదలవుతాయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఆ వ్యక్తికి మీ సంతోషాన్ని, మీ మనశ్శాంతిని బందీలుగా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ బంధాలను తెంచుకొని మిమ్మల్ని మీరు విడుదల చేసుకోబోతున్నారండి. ఈ నెలలో మీరు పొందబోయేది క్లారిటీ. ఆ క్లారిటీ రాగానే మీ మీద ఉన్న ఆ భారం ఒక బరువు దించేసినట్టుగా మాయమైపోతుంది. మీ మీద మీరు పెట్టుకున్న అపరాధ భావం కూడా పోతుంది. సింహరాశి వారు సహజంగానే రాజసం కలిగిన వారు. ఒక రాజసం కలిగిన వ్యక్తి తన గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోవడం కాదండి, గతాన్ని ఒక పాఠంగా మార్చుకొని భవిష్యత్తు వైపు గంభీరంగా నడవాలి. అందుకే చెబుతున్నాను, ఈ 3 రోజుల్లో ఎవరైనా మీ పాత జ్ఞాపకాలను కదిలిస్తే అది మీ ఆత్మ విముక్తికి దైవం చూపిస్తున్న సంకేతం అని నమ్మండి. ఆ పాత కథను మీరు గౌరవంగా ముగించేయండి. ఆ కథను ముగించిన రోజే మీ జీవితంలో నిజమైన సంతోషం అడుగు పెడుతుంది. సింహరాశి వారు, మీ జీవితాన్ని వేరొకరి చేతుల్లో ఉంచకండి. మీ సంతోషానికి మీరే బాధ్యులు. ఈ జూన్ నెలలో మీ ఆత్మకు ఒక కొత్త ప్రశాంతతను, ఒక కొత్త శక్తిని మీరు కానుకగా ఇచ్చుకోండి. ఇది మీ జీవితం, దీనిని గెలిచే బాధ్యత కూడా మీదేనండి. సింహరాశి వారు, ఈ జూన్ నెలలో మీరు గెలుపు శిఖరాల వైపు వేగంగా దూసుకుపోతున్నారండి. మీ రాశ్యాధిపతి సూర్యుడు, యోగకారకుడు కుజుడు మీకు అసాధారణమైన శక్తిని ఇస్తున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండి, ఎప్పుడైతే ఒక సింహం వేటలో విజయం సాధిస్తుందో అప్పుడే చుట్టుపక్కల ఉన్న నక్కలు కూడా అరుస్తూ దానిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాయి. మీ కెరియర్లో మీరు సాధిస్తున్న ప్రగతిని చూసి మిమ్మల్ని ఓర్వలేని వ్యక్తులు ఇప్పుడు మీ చుట్టూ కుట్రలు పన్నవచ్చు. వారు మిమ్మల్ని మాటలతో రెచ్చగొట్టవచ్చు, ఆఫీస్లో మీ క్రెడిట్ని దొంగిలించడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడే మీరు ఒక సింహంలాగా వ్యవహరించాలండి. నిజమైన సింహం ఎప్పుడు కుక్కల అరుపులకు బదులివ్వదు. అది తన దారిలో తాను నిశ్శబ్దంగా వేట సాగిస్తుంది. మీ సక్సెస్ని చూసి వారు అసూయ పడుతున్నారు అంటే మీరు వారికంటే ఎంతో ఎత్తులో ఉన్నారని అర్థం. ఒకవేళ మీరు ఆవేశపడి మీ అహంకారంతో వారిని సమాధానం చెబితే మీ గౌరవం తగ్గుతుందండి, మీ విలువ దిగజారిపోతుంది. గుర్తుంచుకోండి, ఈ నెలలో మీ చేతిలో ఉన్న అధికారం లేదంటే పదవి అనే ఒక పరీక్ష. మీరు ఎంత ఎదిగినా ఆ పదవి తలకెక్కకుండా వినయంతో ఉంటేనే ఆ సక్సెస్ నిలబడుతుందన్నమాట. అష్టమ శని ప్రభావం వల్ల శత్రువులు మీ మీద బురద చల్లడానికి వెనకాడరు, కానీ మీ నిశ్శబ్దం వారిని అంతకంటే ఎక్కువ భయపెడుతుంది. గెలుపు మీదే అయినప్పుడు మీరు గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. మీ పనితీరు, మీ ప్రతిభ, ఇవే వారికి సమాధానం చెప్పాలి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే మీ లక్ష్యం అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఎమోషనల్ ట్రాప్లో పడి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీ సంవత్సరాల శ్రమను వృధా చేస్తాయి. కాబట్టి ఈ నెలలో మీరు నిశ్శబ్ద విప్లవం సృష్టించండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ప్రపంచంలో మిమ్మల్ని ఓడించే శక్తి ఎవరికీ ఉండదండి.
అహంకారాన్ని వదిలేసి మీ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి సారించండి. గుర్తుంచుకోండి, విజయం అరిచి చెప్పేది కాదు, అది నిశ్శబ్దంగా ఉండి అనుభవించాల్సిందే. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా ఒక చిరునవ్వుతో గడిపేయండి. ఆ చిరునవ్వే వారి అతిపెద్ద శిక్ష అవ్వాలి. సింహం గంభీరంగా, మీ ప్రవర్తన అంతే గంభీరంగా ఉండాలి. జూన్ 15 నుంచి మీరు సంయమనాన్ని పాటిస్తే మీ సక్సెస్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు ఎదిగే కొద్దీ ఒదగడం నేర్చుకోండి. అప్పుడు ఆ అవకాశం కూడా మీ పాదాల ముందు తల వంచుతుందండి. మీ ఆత్మవిశ్వాసం మీ ఆయుధం, మీ వినయం మీ కవచం. ఈసారి మీరు కేవలం గెలిచి చూపించడమే కాదు, గెలిచిన తర్వాత కూడా నిలకడగా ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించండి. ఈ జూన్ నెల మీకు కేవలం ధనలాభాలను ఇవ్వడం లేదండి, అందుకంటే గొప్పగా 2 విషయాలను కానుకగా ఇస్తుంది. మొదటిది, మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా మీలోని ప్రతిభను నిరూపించుకునే ఒక అధికారిక వేదిక సిద్ధమైంది. సూర్యుడు కుజుడు కలిసి మీకు ఒక సత్తాను ఇస్తున్నారు. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరండి. ఇక రెండోది, సింహరాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు. మీరు బాహ్య ప్రపంచాన్ని గెలవడమే కాదు, ఈ నెలలో మీ మనసును కూడా గెలవబోతున్నారు. మీరు డబ్బు కోసం కాకుండా మీ ఆత్మ తృప్తి కోసం తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి. డబ్బు వస్తుంది, పదవులు వస్తాయి, కానీ ఈ నెలలో మీరు పొందబోయే ఆ మానసిక పరిణతి మాత్రం మీకు జీవితాంతం తోడుంటుందండి. ఇదే ఈ నెలలో మీకు దక్కబోయే నిజమైన సంపద. గ్రహాలు కేవలం ఫలితాన్ని ఇవ్వడమే కాదు, మనం చేసే చిన్న చిన్న మార్పుల ద్వారా కర్మ దోషాలను ఎలా తగ్గించుకోవచ్చో కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయండి. అయితే జూన్ నెలలో మీపై అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ లగ్నాధిపతి సూర్యుడు మరియు దిగ్బల కుజుడు మీకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నమాట. ఈ యోగాన్ని పూర్తిగా అనుభవించడానికి, కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ 3 పరిహారాలను మీ జీవన శైలిలో భాగంగా చేసుకోండి. అంటే 8వ ఇంట ఉన్న శని కొన్నిసార్లు తెలియని ఆందోళనను కలిగిస్తాడు. కాబట్టి దీనిని అధిగమించడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. ఆంజనేయుడు శనిదేవుడికి కూడా భయపడని శక్తి స్వరూపుడు. మీకు వీలైతే సుందరకాండ పారాయణం చేయండి. దీనివల్ల మీ మనసులోని అశాంతిని తొలగిపోయి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం అనేది కలుగుతుందన్నమాట. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, మీ ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. జూన్ 15 తర్వాత మీ రాశ్యాధిపతి సూర్యుడు 11వ ఇంట లాభస్థానంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఈ ధనయోగాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించండి. సూర్యుడు అంటేనే తేజస్సు. ఆర్ఘ్యం సమర్పిస్తున్నప్పుడు మీ కళ్ళలోని సూర్యకిరణాలు పడుతూ ఉంటే మీలోని ప్రతికూలత అంతా కూడా నశించి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. ఇక 12వ ఇంట ఉన్న గురువు శుక్రుల వల్ల కొన్నిసార్లు ఖర్చుల నియంత్రణ తప్పుతుంటాయి. దీనిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతి గురువారం పసుపు రంగు బట్టలు లేదంటే పప్పు దినుసులను, ముఖ్యంగా శనగలను ఆలయంలో లేదంటే పేద విద్యార్థులకు దానం చేయండి. జ్ఞానకారకుడైన గురువుకు చేసే ఈ దానం మీకు తెలియని ఖర్చులను తగ్గించి మీ సంపదను స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. విద్యార్థులకు దానం చేయడం వల్ల విద్యకారకుడైన గురువు మీకు విదేశీ విద్యలోను కెరియర్లోనూ గొప్ప మద్దతుని ఇస్తారండి. జ్యోతిష్యం అంటే భయం కాదు, భరోసా అండి. ఈ పరిహారాలు మీ కర్మలను శుద్ధి చేసే దివ్యమైన మార్గాలు. నమ్మకంతో వీటిని ఆచరించండి. ఫలితం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. సింహరాశి వారి రాజసం ఎప్పుడు కూడా తగ్గదండి. ఈ పరిహారాలతో అది మరింత వెలుగుతుంది. గుర్తుంచుకోండి, సింహరాశి వారి బలం వారి ఆత్మవిశ్వాసంలో ఉంది. జూన్ 15 తర్వాత మీరు మీ గతాన్ని ఎంత వదిలేస్తే మీ భవిష్యత్తు అంత వేగంగా మీ దగ్గరకు వస్తుంది. మీ శక్తిని వృధా చేసుకోకండి. కేవలం లక్ష్యం వైపు మాత్రమే అడుగులు వేయండి. నమస్కారం.